ఉంటది. అంబేద్కర్‌కు రాజనీతి ఉన్నది. అది అర్థం చేసుకునే పరిస్థితి గనక భారతదేశానికి వచ్చిన రోజు, కులాన్ని బట్టి రాజకీయాన్ని, కులాన్ని బట్టి తెలివిని అంచనా వేసే స్థితి నుంచి గనక బయటకొస్తే చాలా పెద్ద మార్పు జరుగుతుందన్న. అందుకని అంబేద్కర్‌ను మీరన్నీ చెప్తారు. మీరు కాంగ్రెస్ పార్టీకి చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, ఇక్కడికి వస్తారు, బయటకు వస్తారు, మీటింగ్కి వస్తారు, అరుస్తారు, ఈ డైలాగులు అంటారు. ఇన్ని బుర్రని పెట్టుకుంటారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ పద్దాగా అక్కకి చెప్తా ఉంటారా? ఇంటనే ఉంటది కదా, ఎప్పుడు చూస్తూనే ఉంటది. ఎక్కడన్నా మనం ఏమన్నా మీకు బయట ఇప్పుడు కోపం అరుస్తా వస్తారు, ఇంటికి వచ్చి అక్క మీద కూడా అరుస్తారా? అప్పుడు అక్కడ చేసిన ఎఫెక్ట్ వస్తుందా? అక్కడ చేసిన వాటికి ఇంట్లో అరిస్తే మనం పడాలి కదా. అక్కడ ఇప్పుడు మనం మిస్టేక్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. అందా అక్క మీతో ఏమంటే అన్ని బయట అన్ని మాట్లాడొస్తారు, ఎటుకు వచ్చి మళ్ళీ అవే మాట్లాడతారేంటి? అవే ఒకటి సందర్భం ఉందా? అక్కడ జరిగిన వాటిని కూడా విశ్లేషిస్తుంది తను. అక్కడ జరిగిన వాటిని కూడా విశ్లేషించి ఇది ఇట్లా లేకుండేది ఉండే, ఇది ఇట్లా ఉండాల్సి ఉండే, అట్లా ఉంటది. ఇంట్లో రిడ్డేసలు ఉంటది డెఫినెట్ గా. అందుకని మీరు ఇంకా బుగ్గలు తెల్లగా ఎర్రగా హెల్దీగా ఉంటున్నారు. ఇక అది కేర్ ఇప్పుడు కాదు, వాళ్ళు ఏంది ఇంటి కేరు నా కేర్ అంతా ఉంటది కాబట్టి అట్లా ఉంటది. బట్ ఇంకోటి కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు మందలిచ్చుడు కూడా ఉంటది. ఇట్లా తప్పులు అన్నారు కదా మీరు, ముగ్గురు అనుకుందాం అన్న, డైరెక్ట్ గా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. తప్పులు అన్నారు కదా, మోడీ బాగా తప్పులు చేస్తాడా, అవినీతి పనులు ఏమైనా చేస్తాడా? అలా కేసీఆర్ గారు కూడా అవినీతి పనులు అంటుంటారు కదా అందరూ, అవినీతి పరుడు అని. అలాగే సోనియా గాంధీ గారు అంటారు. సోనియా గాంధీ గారు అవినీతి పరురాలా, కేసీఆర్ గారా అవినీతి పరులా, లేకపోతే మోడీ? ఏళ్లలో ఎవరు ఎక్కువ అవినీతి పరులు? అసలు ముగ్గురు అవినీతి పరులు కదా, ఓన్లీ పార్టీల కోసం ఒక నెత్తి మీద మట్టి మోసుకుంటున్నారా? నేను ముగ్గురిని అంటే సోనియా గాంధీ గారితో ఎక్కువ ర్యాపు లేకపోవచ్చు, ఆమెను గమనిస్తుంటా నేను. పరివారంలో కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మోదీ గారి గురించి నాకు అంటే వ్యక్తిగతంగా తెలియదు. ఒక సందర్భంలో ఎక్కడో కలిసినాం. తర్వాత ఎవరు కేసీఆర్ గారితో అయితే కలిసే ఉన్నాం. మోదీ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తాడు. ముగ్గురు పెద్ద లీడర్సే ఈ రాష్ట్రానికి, ఆయన దేశానికి, మేడం దేశానికి. ఈ ముగ్గురు మీద కాంట్రవర్సీ ఉండింది. అవినీతి బురదేస్తున్నారా నిజంగా తెలియదు. మీరు చదువుకున్నాడు కాబట్టి చాలా సార్లు ఓపెన్ హార్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఈ ముగ్గురులో కంపేర్ చేయండి. ఇప్పుడు నేను న్యాచురల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్ గానైతే సోనియా గాంధీ గారి మీద నేను ఏ కామెంట్ చేయలేను కదా వాస్తవానికి అయితే. అవును, కొన్ని వాస్తవాలు చెప్తా నేను. ఫస్ట్ అయితే మోదీ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే, ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ల చేతిలో పడి తను బందీగా మారిండు. తన కుటుంబం కొరకు ఏం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు లేరు కదా, అమ్మ కూడా పోయింది కదా. సో తన బ్రదర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో కొంత పెట్రోల్ పంపులు పెట్టుకున్నారు, గది పెట్టుకున్నారు. ఒక ప్రధానమంత్రి బ్రదర్స్ మీద చిన్నవి అవి కాదు, కానీ lakhs of crores రూపీస్ తన కండ్ల ముందే పోతుంటే నిశ్చేష్టుడై మౌనము మోడీగా ఉన్నాడు. దట్ ఈస్ ద ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, రాఫెల్ డీల్ ఉంది, అది మీకు లోతుగా తెలుసు, మీరు ఆల్రెడీ స్టడీ చేస్తారు, తెలుసు. అనిల్ అంబానీ కంపెనీ ఉంటుంది, అది రిలయన్స్ డిఫెన్స్ అని ఒక కంపెనీ ఏర్పాటు చేసి దానికి ఒక విమానం తయారు చేసిన చరిత్ర కూడా లేదు. అవును, అక్కడ ఉన్న ఫ్రాన్స్ లో ఉన్న కంపెనీతో ఇచ్చారని లింక్ చేసి HAL అనేది క్రెడిబుల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది ది వరల్డ్ ఫేమస్. అది ఎన్నో రాకెట్లను తయారు చేసింది, ఎన్నో మిసైల్స్ తయారు చేసింది. దాని క్రెడిబిలిటీ మన హైదరాబాద్ లో కూడా ఉంటుంది. బుల్లెట్ అదేంటి, ఆ చిన్న నట్టు నుంచి మొదలు పెడితే పెద్ద రాకెట్ వరకు చేసిన దాన్ని పక్కన పెట్టి అనిల్ అంబానీ కంపెనీకి 46,000 కోట్లు ఇచ్చేస్తారు. అది 12,000 కోట్లు 13,000 కోట్లు. ఈయననే కూర్చొని ఫ్రాన్స్ ప్రధానమంత్రి కూర్చొని ఆయనకు డీల్ ఒప్పందం చేసి అందుకని పెట్టి వచ్చారు. నాకు మాత్రం తెలియదు అంటాడు కాక. ఎట్లా అంటే ఆశ్రిత పక్షపాతం అని తెలియదు. ఇప్పుడు అన్న నీకు మరి కోర్టులో కూడా అది లేదని చెప్పారుగా. ఇప్పుడు కోర్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, దాన్నే చేయాలి. ఇప్పుడు సేమ్ ఫ్లైట్ దుబాయ్కి అమ్మిండ్రు, దాని ప్రైస్ చెప్తారు కదా. ఇప్పుడు ఒకటే అన్న, ఇప్పుడు మనం ఐఫోన్ ఇప్పుడు 14 Pro Max ఉంది,
నువ్వు అమెరికాలో కొంటే ఎంత కాస్ట్ ఉంటుందో రమారమి అటు ఇటుగానే ఉంటుంది. అక్కడ డాలర్స్ లో ఉంటుంది, ఇక్కడ రూపీస్ లో ఉంటుంది. రేపు 15 వస్తుంది, అంతే అటు ఇటుగా ఉంటుంది, అక్కడ లక్ష ఉంటుంది. మరి అదే కంపెనీ తయారు చేసిన ఒక రాఫెల్ విమానం, యుద్ధ విమానం దుబాయ్కి ఏమో తక్కువకి ఇచ్చి నీకెందుకు ఎక్కువ ఇచ్చిండు? తెలుసుకోరా ఇది? అంటే జనం పిచ్చోళ్ళని అనుకుంటారా ఎట్లా నాకు అర్థం కాలేదు. మరి సుప్రీంకోర్టుకి తెలుసు, కానీ ఆ డీల్లో అంశాలు లోతుగా ఫ్రాన్స్ గవర్నమెంట్ నీకు ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తుంది నీకు? ఒక ట్రీటీ జరిగేటప్పుడు, ఉభయ ప్రభుత్వాల మధ్య జరిగేటప్పుడు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు తెలుస్తుంది. నేను కలిసి, నువ్వు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, నేను తెలంగాణ గవర్నమెంట్ అనుకో, రెండు ప్రజల కోసమే చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ఒక డీల్లో ఓపెన్ అయితే దాంట్లో దొంగతనంగా ఒక 27 పైసలు మార్జిన్ పెట్టుకున్నాం. ఏంది? ఒక యూనిట్ అంటే ఒక యూనిట్కి 27 పైసలు పెట్టుకుంటే ఒక గంటకు 20 lakhs నీకు వచ్చేది. 24 గంటల కంటే నీకు ఎంత? దాదాపు 48 అంటే 4.8 crores వస్తాయి ఒక రోజుకి ఇక్కడ కూర్చుంటే. అంటే ఒక చిన్న మార్జిన్ పర్సెంటేజ్, అది నీకేం లిఖితంగా ఉండదు, లంచము 1% అని ఉండదు, దాంట్లో రాసి ఉండదు, బట్ ఇన్బిల్ట్ అయిపోతుంది. కానీ నేనేమంటున్నా, రాఫెల్ డీల్లో జరిగిన అక్రమాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే నిజ నిర్ధారణకు అవకాశం ఉండే. ఇటు వచ్చేస్తాయి ఎమ్మటే నీకు, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫోర్స్, 2G, కోల్గేట్, 4 స్కామ్లు దేశాన్ని కుదిపేసినాయి కదా. 2G స్కామ్లో కేసు వేసినోడు ఐఎమ్ సారీ అని పోయిండాడు. ఎవరు? అప్పుడు కాగ్ చైర్మన్ ఉండే. 2G పోయి ఇప్పుడు 5Gలో ఉన్నామన్నా మనము. నా మంత్రి రాజాని, కరుణానిధి గారి కూతుర్ని, కనిమొల్ని జైల్లో పెట్టి చిప్పకూడి తినిపించినాం. ఎంత పిచ్చోళ్ళ మధుడు. వీళ్ళ మాదిరిగా కాపాడే ప్రయత్నాలు చేయలే. కానీ చివరికి దాంట్లో ముద్దాయిలు వీళ్ళు కారు. ఆఫ్టర్ ఆల్ 1.25 lakhs సంబంధించిన డీల్. అది చాలా లోతుకు పోతాయి. సరే బీజేపీ సోషల్ మీడియా అంతా ఏదేదో చేసి, అగస్టా వెస్ట్‌ల్యాండ్ లేదంటే బోఫోర్స్, వీటిలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిండ్రు. ఎంత ఫేవర్ జరిగినా ఆ ఫేవర్ను మీరు బయట పెట్టండి అని. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఎవరు ఉంటారు? పొజిషన్, అపోజిషన్ ఉంటుంది. అంటే ఆల్ పార్టీది ఉంటారు రిప్రజెంటేషన్, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్. నేనేమంటున్నా, రాఫెల్ డీలో జేపీసీ ఎందుకేలే? రెండవది, 1,60,00,00,000 ప్రభుత్వ రంగ సంస్థలు, పేద ప్రజల స్వేదమది. నీ పైసా నా పైసా కలిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు అయినాయి. ఒక రోజున మనము అమెరికాలో సముద్రంలో పోసే గోధుమల్ని, వాళ్ళు పనికిరావని సముద్రంలో పోసే గోధుమల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ మన ప్రజలకు